చెయ్యని నేరానికి తన కుమారుడికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించారని ఆయేషా మీరా హత్య కేసులో శిక్ష అనుభవించిన సత్యంబాబు తల్లి మరియమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం సత్యంబాబు రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదల కానున్న తరుణంలో సత్యంబాబు తల్లి న్యాయవాదులతో కలిసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి వచ్చారు. సత్యంబాబు కేసుకు సంబంధించి ప్రభుత్వం అప్పీలుకు వెళ్లకుండా ఉంటే మంచిదని సత్యంబాబు తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. మా కొడుకు అన్నారు చెయ్యన్నారని కొడుకుని జైలు బాలు చేసి 2 సంవత్సరాలు ఉంచారు. ఇవాళ విడుదల అన్నారు. ఇవాళ సంతోషంగానే ఉంది నాకు కొడుకు వస్తాడని. పడ్డా ఏం చేస్తావు పడ్డా వస్తాడా ఇవాళ విడుదల అన్నారు. వచ్చా కొడుకు కోసం. లాయర్ల గారు వాడే చేసేవాడు. మా కాడ ఏమండి 2 రూపాయలు అడిగేవారు కాదు లాయర్ గారు కానీ ఎక్కడైనా. మాకు ఛార్జీకి లేవని వారే పెట్టుకునేవాళ్ళు ఛార్జీకి డబ్బులు కానీ ఏదైనా. అతని జీవితం నాశనం చేశారు. మొత్తం కూడా 8 సంవత్సరాలు అతను నరకయాతన అనుభవించారు. అతను 2 సంవత్సరాలు తీసుకుని వెళ్ళేసి పోలీసులు చేసి ఇతనే చేశాడని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా వచ్చేదానికి ఏంటంటే క్రిమినల్ యాక్షన్ కింద వస్తుంది. కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్ల మీద చర్య తీసుకోవాలి. ప్రభుత్వము ఈ రోజు దీని మీద అప్పీల్కి వెళ్ళడం అనేది అది మేము హర్షించలేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద అప్పీల్కి వెళ్ళడానికి ఏం అవకాశం లేదు. ఆ ఆలోచన మానుకొని కనీసం ఇప్పుడు ఎవరి మీద అయితే ప్రభుత్వ ఆఫీసర్స్ మీద ఎవరి మీద అయితే చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతున్నాం.